డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మూవీ ఒకటి వచ్చేస్తుంది ఓజీ. ఈసారి ఏ రేంజ్ లో ఉండబోతుంది, మీ ఒపీనియన్ ఏం చెప్తారు? ఓజీ ర్యాంప్ ఆడిస్తుంది ఈసారి. ఓజీ అంటేనే హైలైట్, పవన్ కళ్యాణే హైలైట్. ఇక్కడ ఏదన్నా కానీ డిప్యూటీ సీఎంఏ ఈసారి హైలైట్. నెక్స్ట్ టైం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే అవ్వాలి, అవుతాడు కూడా. పొలిటికల్లో చూస్తే ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ చూస్తే? పవన్ కళ్యాణ్ చాలా మంచి పనులు చేస్తున్నాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మంచిగా చేస్తున్నారు. తిరుపతి లడ్డు దాని గురించి కానీ ఏ టాపిక్ అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు మంచిగా డీల్ చేస్తున్నారు. ఏదన్నా కానీ పవన్ కళ్యాణ్ తోపు. పవన్ కళ్యాణ్ ని అంటే మూవీస్ లో చూస్తే ఇష్టమా మీకు, పొలిటికల్లో చూస్తే ఇష్టమా పవన్ కళ్యాణ్? ఏదన్నా కానీ పవన్ కళ్యాణ్ తోపే, అది పొలిటికల్గా కానీ మూవీస్లో అయినా కానీ. ఓజీ ఏదన్నా కానీ పవన్ కళ్యాణ్ హైలైట్. కాదు బ్రో, అంటే పవన్ కళ్యాణ్ మూవీ ఈసారి ఏ రేంజ్ లో ఉండబోతుందంట? అంటే ప్రీవియస్ లో మూవీస్ వచ్చినాయి కదా, అలాంటి క్రేజ్ ఉండిద్ది అంటారా? పొలిటికల్ లో ఉండిపోయాడు కదా, ఏముంది అని టికెట్ ఈజీగా ఉండిద్ది అంటారా ఈసారి? అలా ఏం ఉండదు. ఎప్పుడైనా కానీ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే హైలైట్ గా ఉంటుంది. ఎక్కడ పొలిటికల్ ఉన్నా కానీ అది అదే ఇది ఇదే, ఏదన్నా కానీ హైలైట్ గా ఉంటుంది. ఓకే, పవన్ కళ్యాణ్ తీసిన మూవీస్ లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఖుషి. ఓకే, అదే ఖుషి లెవెల్ ఈసారి క్రేజ్ ఉండిద్ది అంటావా? ఓజీకి బ్రేక్ చేసిద్ది అంటావా రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్ని? చాలా క్రేజ్ ఉంటుంది, మంచిగా హైలైట్ కొట్టిద్ది ఈసారి కూడా. అదే బ్రో, అది కాదు, బేసికల్లీ చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్లో ఎందుకు నీకు వెళ్ళి మూవీస్ తీసుకొని అన్నారు కదా చాలా మంది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సెట్ అయింది అంటారా పవన్ కళ్యాణ్కి అసలు? కరెక్ట్గా సెట్ అయ్యిద్ది. పిఠాపురం ఎమ్మెల్యే అదిరిపాటుగా ఉంటుంది. పేరుతో కూడా రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు అంటే అంత క్రేజ్ ఏంటి, అంత ఫ్రేమ్ వచ్చింది ఎందుకు పవన్ కళ్యాణ్? డిప్యూటీ సీఎం కదా బ్రో, ఆ మాత్రం ఉండాలి. ఆయన వల్ల మనకి ఆ రాష్ట్రానికి డెవలప్మెంట్ పరంగా ఎలా ఉండబోతుంది అంటే అమరావతి చేతికి ఉండిద్ది అంటారా? మన చేతికి వచ్చింది కంపల్సరీ ఉంటుంది, ఎలాగైనా కానీ ఉండాల్సిందే.